ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంకొద్ది రోజుల్లో ఇంటికి చేరుతుందనుకున్న అన్నదాతల ఆశలు అగ్గిపాలయ్యాయి. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వారి కళ్ళెదుటే సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంటను బూడిద చేశాయి. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కన్గుట్ట గ్రామ శివారులో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, దానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు దావానంలలా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే 100 ఎకరాలకు అంటుకున్నాయి. కన్గుట్ట శివారులో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న సాకిరా గ్రామ శివారు వ్యవసాయ భూముల్లోకి కూడా వేగంగా విస్తరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు. అమూల్య, గత 4 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకో చోట ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవిస్తున్న తీరు రైతులకు మాత్రము కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు తాజాగా బోత్ మండలం కనుగుట్ట గ్రామంలో ఏకంగా 100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సంబంధించిన 11 kV లైన్ సంబంధించిన 2 వైర్లు ఒకదానికోటి తాకడంతో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. ఒక్కసారిగా నిప్పు కణాలు ఈ పంట పొలాల మీద ఇవ్వడంతో దీనికి తోడు వేసవిలో మండుతున్న వేసవి, అలాగే బలమైన వడగాల్పులతో కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడం. కనుగుట్టతో పాటు సాకెర గ్రామం పరిసర గ్రామాల్లో కూడా ఈ మంటలు వ్యాపించడం. అక్కడ ఉన్న గ్రామస్తులు ఈ మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ మరోవైపు ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించి అధికారులకు అలాగే ఇటు పోలీసు సమాచారం అందించడం జరిగింది. గత 4 రోజులు చూసుకుంటే ఇటు ఉట్నూరులో కూడా 2 రోజుల క్రితం ఈ మొక్కజొన్న కాలిపోవడం జరిగింది. నిర్మల్ జిల్లా పెంబిలో ఏకంగా 110 ఎకరాలు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 44 మంది రైతులకు సంబంధించిన మొక్కజొన్న పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. దీంట్లో మోటార్లు అలాగే కేసింగ్ పైపులు, స్ప్రింక్లర్లు కూడా సైతం పూర్తిగా దగ్ధం కావడంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు.